డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మరో సరికొత్త కథ 'చంద్రలేఖ' వినిపించబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. చెవులు గింగురు మనిపిస్తున్న రింగ్ టోను గాఢ నిద్రలో ఉన్న మహితను బలవంతంగా తట్టి లేపింది. బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ లిఫ్ట్ చేసి, ఏంటి బాబు, అర్ధరాత్రి హాయిగా నిద్రపోనివ్వకుండా ఈ టార్చరు? ఏం కొంప మునిగిపోయిందని ఈ టైంలో ఫోన్ చేశావు? విసుగ్గా కసురుకుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మహి. రేపు నీకు మంచి విషయం చెప్పాలని ఈరోజే ఇప్పుడే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. దాని గురించి ఆలోచిస్తూ కంటి మీద కునుకు పడితే ఒట్టు. మూసిన కండ్రెప్పల చాటున మాటిమాటికి మేనకల నువ్వే ప్రత్యక్షమవుతున్నావు. ఇక ఆగలేక కాల్ చేశాను. వన్స్ అగైన్ ఐ ఆమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. మహిత అదే విసుగు కంటిన్యూ చేసింది. నీకేదో పైచం తలకెక్కినట్టుంది. లేదంటే కొత్తగా విస్కీ బ్రాందీ లాంటి అలవాట్లు ఏమైనా చేసుకున్నావా? ఊరసి మేనక అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నావు. హతవిధి, ఈ సూర్య రాముడి కంటే మంచివాళ్ళని తెలిసి కూడా నీలాపనిందలు వేయడానికి నీకు మనసులా ఒప్పింది మహి. మహి వస్తున్న నవ్వు ఆపుకుంటూ, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఈ టైంలో ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? పెట్టే ఫోను. చనువుగా మందలించి కాల్ కట్ చేసింది. మరుక్షణమే మళ్ళీ కాలు. వద్దనుకుంటూనే లిఫ్ట్ చేసి, అబ్బా ఏంటి సూర్య, ఏమైంది నీకు వేళ? అసలు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? అదేదో త్వరగా చెప్పు, నాకు నిద్ర వస్తోంది చిరాగ్గా అంది. ఇప్పుడు చెప్పను. అయినా ఫోన్లో చెప్తే కిక్కేముంటుంది? రేపు ఈవినింగు బీచ్కి వస్తే నీకే తెలుస్తుంది. 5 కల్లా తప్పకుండా వచ్చేయాలి. నీకోసం ఈ దీనుడు కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తాడని మర్చిపోకు ప్లీజ్. అవునా? నేను ఎప్పుడు బీచ్కి రమ్మన్నా అబ్బా అక్కడ నత్తగవ్వలు కాకిచిప్పలు తప్ప ఏముంటాయి? ఏదైనా మంచి హోటల్కి వెళ్దామంటావు కదా. మరి సడన్గా అబ్బాయి గారికి బీచ్ మీద గాలి మళ్ళిందేంటి? అఫ్కోర్స్ సిచ్యుయేషను రొమాంటిక్ లొకేషన్ డిమాండ్ చేస్తే తప్పుతుందా? పైగా అది నీకు ఇష్టమైన ప్లేస్ కదా. పక్కనే కూర్చుని టండా టండా కూల్ కూల్ ఐస్ క్రీమ్ తింటూ ఆ నీలి కెరటాల సాక్షిగా రేపు నీకు మంచి తీపి కబురు చెప్పాలి. తప్పకుండా వస్తావు కదూ? అలాగేలే కానీ నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వు, నీకు పుణ్యం ఉంటుంది. ఓకే ఓకే, గుడ్ నైట్, సీ యూ టుమారో అనేసి సూర్య కాల్ కట్ చేయగానే మొబైల్ పక్కన పడేసి, ఈ సూర్య ఎప్పుడూ ఇంతే, అదేదో పెద్ద సీరియస్ మ్యాటర్ అన్నట్లు బిల్డప్ ఇస్తాడు. తీరా వెళ్తే ఏం లేదు, నిన్ను కలిసి చాలా రోజులైంది కదా, ఓసారి చూడాలనిపించింది అందుకే అంటూ నవ్వేస్తాడు. నిజానికి సూర్య 2 రోజులు కనిపించకపోతే తనకి ఏదో వెల్తిగానే అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో తల్లి తప్ప వేరే సన్నిహితులు ఆత్మీయులు లేని తనకు అతని స్నేహం దేవుడిచ్చిన వరమే. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ జోవియల్గా ఉండే సూర్య సమక్షంలో కాలం చాప కింద నీరులా ఇట్టే జారిపోతుంది. ఆ కొంటెకోణంగికి కాబోయే భార్య ఎవరో కానీ వెరీ లక్కీ అనుకుంటూ రిలాక్సింగ్గా బెడ్ మీద వాలిపోయింది. కబుర్లలో పడి నిద్రబత్తు వదిలిపోవడంతో తమ తొలి పరిచయం తాలూకు జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. సూర్య అన్నట్లు వైజాగ్ బీచ్కి తనకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి రోజు కిటికీ దగ్గరే కూర్చుని ఎదురుగా హోరుమంటూ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల్ని చూస్తూ ఎంత సంబరపడేదో. అప్పుడప్పుడు అమ్మతో కలిసి వెళ్ళి ఇసుకలో కేరింతలు కొడుతూ గవ్వలు నత్తగుల్లలతో ఒడినింపుకుని మురిసిపోయేది. పెద్దయ్యాక కూడా వీలైనప్పుడల్లా సాగర తీరంలో చల్లని సాయం సంధ్య వేళ అలల మీద తేలొచ్చే పిల్లగాలిని ఆస్వాదిస్తూ కాసేపు ప్రశాంతంగా గడపడం ఇష్టమైన హాబీగా మారింది. ఆ అలవాటే సూర్య పరిచయానికి నాంది పలికింది. ఆ తమాషా సంఘటన గుర్తుకు రాగానే మహి పెదవుల మీద చిరుదరహాసం లాస్యం చేసింది. తనెప్పట్లాగానే ఇసుకలో కూర్చుని ఫుల్ ఫోకస్ పెట్టి పిచ్చికి గూడు కడుతుండగా ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు వినిపించడంతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా వైట్ టీషర్టు జీన్స్తో ఓ 25 యువకుడు చేతిలో కెమెరాతో హుందాగా నిలబడి, మేడం మీకు మంచి ఫోటో తీయమంటారా అని ఎలాంటి నదురు బెదురు లేకుండా అడుగుతుంటే
ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే తేరుకుంది. ఇలాంటి ప్రదేశాల్లో కుర్ర ఫోటోగ్రాఫర్లు చిన్న కెమెరా పట్టుకుని 3 ఫోటోస్ ₹100 మీ టూర్ తాలూకు జ్ఞాపకాలుగా ఉంటాయి. ప్లీజ్ తీయించుకోండి మేడం, తేమంటారా సార్ అంటూ టూరిస్టుల వెంట పడ్డం మామూలే. మరి ఇతనేంటి తనేదో పెద్ద కలెక్టర్ అయినట్లు లెవలేస్తున్నాడు అని లోపలే నవ్వుకుంటూ నో థ్యాంక్స్ అనేసి మొహం తిప్పుకుంది. అతను వదలకుండా ఓన్లీ వన్ స్నాప్ ప్లీజ్, ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది. మీకన్నా నేను తీసిన ఫోటో ఎంత క్యూట్గా ఉంటుందో. ఐ మీన్ అంత బాగా తీస్తానన్నమాట. మనీ ఇవ్వక్కర్లేదు, ఫ్రీ ఆఫర్, కాదనకండి అంటూనే కెమెరా క్లిక్ అనిపించేసరికి తను సీరియస్ అయి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, ఆడపిల్ల వెంటపడి ఇలా వద్దన్న వినకుండా ఫోటోలు తీయడం తప్పని తెలీదా అంటూ చెడామడా తిట్టేసింది. అయినా అవేం పట్టించుకోనట్లు చిటికలో క్యాబినెట్ సైజ్ ఫోటో తీసి చేతిలో పెట్టి నవ్వుతూ చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు అనవసరంగా అపార్థం చేసుకుని నా మీద కోపం తెచ్చుకున్నారు. నేను మీరు అనుకునే టైప్ కాదండి బాబు. లేడీస్ అంటే నాకు బోల్డ్ అంత రెస్పెక్ట్. ఫోటోగ్రఫీ జస్ట్ నా హాబీ అంతే. చెట్లు పిట్టలు మనుషులు ఏవైనా ఎవరైనా అందంగా కనిపిస్తే చాలు. ఈ కెమెరా నా కంట్రోల్లో ఉండదు. ఎనీహౌ మీరు పర్మిషన్ ఇవ్వకముందే క్లిక్ అన్నందుకు దీని తరఫున నేను సారీ చెప్తున్నాను. బై నా పేరు సూర్యకిరణ్, షార్ట్కట్లో సూర్య. ఈ ఊరిలోనే ఓ ఎంఎన్సీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. శాలరీ గురించి చెప్పాలంటే మగాళ్ళ జీతం అడగకూడదంటారు, బట్ మీరు అడిగితే చెప్పేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. తను వెంటనే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, నేనేం మిమ్మల్ని అడగలేదే. మీ పేరు ఏదైతే నాకెందుకు, మీ శాలరీ ఎంత అయితే నాకేంటి, అసలు మీరెవరో నేనెవరో చిరాగ్గా అంది. అలా అనకండి మేడం, సఖ్యం సాప్తపదీనం అన్నారు. ఇద్దరి మధ్య స్నేహం మొదలవడానికి 4 మంచి మాటలు చాలనేది నా ప్రిన్సిపల్. అయినా సరే నాతో స్నేహం మీకు ఇష్టం లేదంటే ఓకే, కానీ ఓ స్మాల్ రిక్వెస్ట్, ఈ ఫోటోని మీ ఆల్బంలో పెట్టుకోండి. దీన్ని చూసినప్పుడల్లా నేను తప్పక గుర్తొస్తాను. నేను మాత్రం మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోలేను. బికాస్ ఇంత అందమైన కళ్ళు ఇంకెవ్వరికీ ఉండవు. బాయ్, సీ యూ అగైన్ నవ్వుతూ అనేసి వెనుతిరిగాడు. ఆ అతి చనువుకు ఒళ్ళు మండిన దారిలో కనిపించిన బిచ్చగాళ్లను చుట్టంలా పలకరిస్తూ తలో పచ్చనోటు చేతిలో పెట్టి ఆప్యాయంగా భుజం తట్టి వెళ్ళడం ఒకంత ఆశ్చర్యం కూడా కలిగించింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.